ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అంటే ఎంతో పెద్ద సెలబ్రేషన్. కానీ ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే నటీనటుల జీవితంలో పెళ్లి అనేది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. అందుకే ఎవరిని పడితే వారిని చేసుకోవడం కన్నా కూడా పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని ఆలోచనలో నటీమణులు ఉండడం విశేషం. ఇలాంటి ఆలోచనతోనే ఉంది నటి సదా. జేఎం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత అపరిచితుడు వంటి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నా కూడా ఎందుకు ఆమెకు సరైన ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సదా పెళ్లి విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యిందట. సదా సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూనే బుల్లితెరపై కూడా కొన్ని షోస్కి హోస్ట్గా వ్యవహరిస్తుంది. అయితే సదా పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే తనకు పెళ్లి చేసుకోవడం కన్నా కూడా హ్యాపీగా జీవించడమే ముఖ్యం అంటుంది. తన జీవితం రోజుకొకలా ఉంటుందని, తన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయని, తనను అర్థం చేసుకునే భర్త దొరకడం అంత ఈజీ కాదని, అందుకే పెళ్లి గురించి ఇంత వయసు వచ్చినా ఎలాంటి ఆలోచన చేయలేకపోతున్నాను అని చెప్తుంది సదా. పెళ్లి అంటే ఒకరి జీవితం కాదు అని, 2 జీవితాలు కలిసి ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, అలా అర్థం చేసుకోలేని రోజు ఆ పెళ్లి బంధం చాలా కష్టంగా మారుతుందని చెప్తుంది సదా. అందుకే పెళ్లి కన్నా కూడా సంతోషానికి ప్రస్తుతం తను ఫోకస్ పెడుతున్నానని, ఎంత సంతోషంగా ఉంటే అదే తన జీవితం అని, అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్తుంది. ఒకవేళ కొంతమంది పెళ్లి చేసుకొని ఆ జీవితంలో ఇబ్బంది పడుతుంటే స్వేచ్ఛగా విడాకులు తీసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడిపే హక్కు వారికి ఉందని, అలా వారి హక్కులను వినియోగించుకోవడానికి ఎవరి గురించి భయపడొద్దని కూడా చెప్తుంది. కష్టం పడుతూ బ్రతకడం కన్నా సంతోషంగా సింగిల్గా ఉండడం ఎంతో బెటర్ అని కూడా సలహాలు ఇస్తుంది. మరి సదాకి ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేకపోయినా సరైన వరుడు దొరికినప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారని కూడా తెలుపుతుంది.